మేము గోవాలో ఉన్నాము. ఇంతకుముందు చూపెట్టాను వీడియో. ఇక చూడండి, ప్లాస్టిక్ బాటిల్ ఇలా వాటర్ తాగి చూడండి, వాటర్ ప్లాస్టిక్ బాటిల్. ఈ ప్లాస్టిక్ నిషేధం, దీంతో మనకు డేంజర్ అవుతుంది. క్యాన్సర్కు సంబంధించిన విషయాలు. మనం వాటర్ తాగితే డస్ట్బిన్ ఉంటుంది, ఇక్కడ డస్ట్బిన్ చాలా ఉన్నాయి. ఆ డస్ట్బిన్ వేస్తే బాగుంటుంది, ఇవన్నీ తీసుకుపోయి అని నేను ఇంతకుముందు వీడియో మాట్లాడాను. గోవా ఇది స్వచ్ఛందంగా చాలా మంది విదేశాల నుంచి వెళ్ళి, మన ఇండియా నుంచి వెళ్ళి మొత్తం ఇక్కడికి వస్తారు ప్రశాంతత కోసం. జీవితంలో కొన్ని ప్రశాంతతలు కావాలి. ప్రతి ఒక్కటి మన డబ్బుతో ముడివాడలేవు దీనికి. మనం కూడా ఇదంతా దీన్ని ప్రకృతిని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ ఇటువంటి బయట ఇక్కడ వేయద్దు. మీరు ఇక్కడ డస్ట్బిన్ అక్కడ చూడండి, ఒక డస్ట్బిన్ ఇట్లా ఫారినర్స్ వస్తారు, వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. ఈ ఫారినర్స్ వాళ్ళు తీసుకుపోయి అండేస్తారు వాటర్ తాగి. మనం ఇటువంటి చాలా తప్పులు చేస్తున్నాము. దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఒక్క నిమిషం ఇట్లా తాగి ఆ వాటర్ బాటిల్ డస్ట్బిన్ వేయాలని కోరుకుంటున్నాను. మన పబ్లిక్ అంతా చదువుకున్న పిల్లలు వస్తారు. వీళ్ళు వాటర్ బాటిల్ ఇట్లా వేస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో వేస్తే సముద్రం నుంచి వెళ్ళి కలుషితం అవుతుంది. ఈ ప్లాస్టిక్ నిషేధం కోసం నేను చాలా 15 years నుండి ఫైట్ చేస్తున్నాను. ప్లాస్టిక్ నిషేధించాలని. ఆ బాటిల్స్ ఇక్కడ ఇవన్నీ పడేస్తూ ఉన్నారు. ఇక్కడ అటు చూపెట్టండి. మనం అంతా యూత్ వాటర్ తాగి ఈ వాటర్ బాటిల్ తీసుకుపోయి మళ్ళీ ఆ డస్ట్బిన్ వేయాలని మనం చేస్తే బాగుంటుంది. ఇంత ఎడ్యుకేషన్ నుండి చదువుకున్న పిల్లలు ఈ వాటర్ బాటిల్, బీర్ బాటిల్ తాగి పడేస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ డస్ట్బిన్ పెడుతున్నారు. ఆ డస్ట్బిన్లో ఇక్కడ వాళ్ళకు వేస్తే అది బాగుంటుంది. ఏముంది, ఇట్లా వాటర్ తాగాలని వేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ సముద్రంలో మొత్తం కలుషితం అయిపోయి మనకే నష్టం అవుతుంది. ఈ వాటర్లో పడ్డా కూడా మళ్ళీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినా అందున్నా కూడా సముద్రాలు చేపలు అవి దీనికి చనిపోతాయి. అవి చాలా నష్టం అవుతుంది. ఆ చేపలు మనం తింటాం, మనం కూడా అదే డిసీజ్ వచ్చి మనం కూడా చనిపోతాము. అందుకే దయచేసి చెప్తున్నాను, వీళ్ళందరూ గోవాలో కానీ ఎక్కడ కానీ సముద్రంలో కానీ చెర్లలో కానీ ఈ వాటర్లో మనం వాటర్ బాటిల్ వేయద్దు, ప్లాస్టిక్ బాటిల్ వేయద్దు. ప్లాస్టిక్ సంచులు కానీ ఏది కానీ తీసుకుపోయి అందులో డస్ట్బిన్లు ఎత్తే అది తీసుకుపోయి వాళ్ళు బయట వేస్తారు. దానికి మనం ఆరోగ్యంగా ఉంటాము. మీరు ఏది గమనించాలంత యూత్ అంతా చదువుకున్న పిల్లలకి అంతా ఎప్పుడైనా తాగుతూ ఇట్లా పడేస్తుంది. నేను చూస్తున్నాను గోవాలో 2 days నేను వచ్చి ఇట్లా తీస్తుంటే ఇట్లా పడేస్తుంది తాగి వాటర్ బాటిల్ తాగి. ఇక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ తీసుకుపోయండి, మీకు ఆరోగ్యానికి మంచిది. నడితే ఇది కూడా మనం ఏదో సేవ చేసినట్టు అవుతుంది. అది కూడా సేవాభావమే, సోషల్ సర్వీస్. అది కూడా మీరు దయచేసి చెప్తున్నాను, ఇటువంటి వాటర్ బాటిల్ ఈ సముద్రం లోపల కానీ బయట కానీ వేయద్దు. డస్ట్బిన్ వేయండి, లేకపోతే కొంచెం దూరం నడుచుకుంటూ పోయండి. మీకు కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాను. జై భారత్ మాతాకు జై, జై హింద్. వాటర్ ఇది కూడా దీని లెవెల్ మందు వాసుకొని తాగినట్టుంది వాటర్. ఇవన్నీ తీసుకుపోయి డస్ట్బిన్ వేయాలి. ఇవన్నీ డస్ట్బిన్ వేస్తే వాళ్ళు తీసుకుపోయి బయట పడేస్తారు. మీరు సాధ్యమైనంత వరకు నడిస్తే మనకు కూడా ఆరోగ్యం మంచిగుంటుంది. ఇవన్నీ చూడండి, కొంచెం చిన్నపిల్లలు వీళ్ళంతా యూత్ ఇట్లా దీన్ని ఎవరు చూస్తలేరు. డస్ట్బిన్ ఉంటుంది చూడండి, ఇట్లా వేసేస్తే మీకు కూడా చాలా మంచిది. చూసుకోండి, ఇట్లా వేయాలి. అయితే నా ఫ్రెండ్ కూడా ఇతను కూడా వేస్తుండ్రు చూడండి. ఈయన కూడా ఇట్లా ఇంతే సరిపోతుంది. వాటర్ తగిలి ఇస్తే అయిపోతుంది. మళ్ళీ మీరు వాకింగ్ చేసుకోవద్దాం, తిరగచ్చు. ఇక్కడ చాలా మంది ప్రశాంతత కోసం బయటకు వస్తారు. దాన్ని ఖచ్చితంగా చేస్తే మీరు ఆరోగ్యాన్ని దెబ్బతినకుండండి. మీ ఆరోగ్యానికి హానికరం. చూసుకోండి, ఆలోచించండి. ప్లాస్టిక్ నిషేధం అన్ని వరకు చాలా వరకు నేను 10 years నుండి పని చేస్తున్నాను. చెట్లు పెట్టాలి, ప్లాస్టిక్ తీసేయాలి. ప్లాస్టిక్ సంచులు వాడద్దు. కూరగాయలు పోయినప్పుడు ఒక 30 సంచులు తీసుకోండి ప్రతి ఒక్కరు. దానికి మీకు ఆరోగ్యానికి మంచి కూడా కోరుకుంటున్నాను. జై హింద్.